సరే, ఇప్పుడు మనం ఒక ఐడియా బాస్ జంటని పిలుద్దాం. వాళ్ళు ఇంతకు ముందు నుంచి వాళ్ళ ప్రొడక్ట్స్ ని చాలా అందంగా తయారు చేస్తున్నారు. ఉదయ్పూర్ రాజస్థాన్ నుంచి పీయూష్ జైన్ ఇంకా డాక్టర్ ప్రశాంత్ అగర్వాల్. వెల్కమ్ టు ఐడియా బాస్. థ్యాంక్ యూ సో మచ్. సరే, మా ఈ వేదిక మీకు ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది. టాప్ ఆఫ్ ది వరల్డ్. ఎస్, మీరు మీ పిచ్చికి సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్లీ. గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో టైటన్స్, మేము మీకు మా ప్రోడక్ట్స్ని చూపించడానికి తీసుకొస్తూ ఉన్నాం. కానీ హఠాత్తుగా అది ఇప్పుడు సోషల్ మీడియా సముద్రంలోకి పడిపోయింది. తర్వాత మేము సోషల్ మీడియా దేవుడితో మా ప్రోడక్ట్స్ మాకు తిరిగి ఇచ్చేయండి, మేము ఐడియా బాస్కి వెళతాం అన్నాం. ఎంతో కష్టపడ్డాకి ఈ వాయిస్ వచ్చింది. ఏంటి ఇదే మీ ప్రోడక్టా? 100% హెర్బల్. హెర్బల్ ఓవర్ నైట్ లో మార్పు అని వాగ్దానం చేశారు. 2 కొంటే 4 ఫ్రీయా? వద్దొద్దు సోషల్ మీడియా దైవమా, ఇవి మా ప్రోడక్ట్స్ కాదు. ఇది బ్లీచింగ్ ఏజెంట్స్ ద్వారా తయారైంది. సైంటిఫిక్ ప్రూఫ్ లేకుండా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇదే మీ ప్రోడక్టా? స్పెషల్ ఫారిన్ సీరం. లేదు సోషల్ మీడియా దేవత. ఈ స్విట్జర్లాండ్ అండ్ కొరియన్ ప్రోడక్ట్స్ అంతా ఆ ఊరి కోల్డ్ క్లైమేట్కి, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ లైటర్ స్కిన్ టోన్కి చేసింది. కాబట్టి మన దేశీ స్కిన్ టోన్కి ఇది అస్సలు పనిచేయదు. మరైతే ఇది మీ ప్రోడక్టా? ₹3500. అరే, స్కిన్ కేర్కే వచ్చాం, లోన్ కోసం కాదు. మరైతే ఇదే మీ ప్రోడక్టా? ఎస్ సోషల్ మీడియా దేవత. Thank you. థ్యాంక్ యూ. ఇదే మా ప్రోడక్ట్. హలో టైటన్స్, నేనే డాక్టర్ ప్రశాంత్ అగర్వాల్. నేనే పీయూష్ జైంత్. మేమే ఫౌండర్స్ ఆఫ్ స్కిన్ ఇన్స్పైర్డ్. స్కిన్ ఇన్స్పైర్డ్ ఇండియన్ స్కిన్ కోసమే తయారు చేయబడిన ఒక అద్భుతమైన స్కిన్ కేర్ రేంజ్. ఇదైతే సైన్స్ బ్యాగ్డ్, వరల్డ్ క్లాస్ ప్యాకేజింగ్లో వస్తుంది అండ్ 100 ఎక్స్పర్ట్స్ సపోర్ట్ అండ్ రికమెండ్ చేస్తున్నారు. దీన్ని తయారు చేసింది ఇండియాలోనే లీడింగ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్. ఇతను నాకు బ్రదర్ ఇన్ లా కూడా అవుతాడు. టైటన్స్, ఈ రోజు చాలా మంది కన్సూమర్స్ చాలా ఎఫిషియెంట్ ప్రొడక్ట్స్ అని ఇష్టపడుతూ ఉంటారు. అది స్కిన్ ట్రాన్స్ఫార్మేటివ్ గా ఉండాలి, పైగా సేఫ్ గా ఉండాలనుకుంటారు. అది వాళ్ళకి నమ్మకమైన బ్రాండ్ నుంచి రావాలని కోరుకుంటారు. సో నేను అందుకే పీయూష్ దగ్గర ఎందుకు మనం ఈ సోషల్ మీడియా అన్న పోరాటం దగ్గర నుంచి బయటికి వచ్చి మనం ఎందుకు ఒక ప్రోడక్ట్ డిజైన్ చేయకూడదు, అందులో ప్రీమియం ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉండడం కాకుండా అది వాల్యూ ఫర్ మనీగా కూడా ఉండాలని చెప్పాను. సో బ్రదర్ ఇన్ లా ఏం చెప్తాడో అది నేను చేస్తాను. సో టైటన్స్, బావా బామర్దుల జోడీ గత 1.5 year గా 2 లక్షలకు పైగా ఈ ప్రోడక్ట్స్ ని అమ్మి 4.7 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ కన్సూమర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. అంతేకాదు, మేము కన్సూమర్స్ తో ఓ స్ట్రాంగ్ అయిన కమ్యూనిటీని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద పెద్ద డెర్మటాలజిస్ట్ స్కిన్ కేర్ గురించి ఎడ్యుకేట్ చేస్తారు. టైటన్స్, ఈ రోజుల్లో స్కిన్ కేర్ అన్న పేరుతో దాదాపు అమ్మేదంతా ఒక అబద్ధమైన మాటలే. ఈ ఆలోచనని మార్చడానికి వచ్చిందే స్కిన్ ఇన్స్పైర్డ్. ఎందుకంటే మంచిది తెల్ల చర్మంలో లేదు. ఒక్కో స్కిన్ టోన్ గానీ ఒక్కో స్కిన్ టైప్ గానీ ఆరోగ్యంగా ఉంచుకోవడంలోనే ఉంది. సో స్కిన్ ఇన్స్పైర్డ్ యొక్క ఈ ప్రయాణాన్ని ఇంకా ఇన్స్పైరింగ్ గా మార్చడానికి మీరు మాతో చేతులు కలుపుతారా? మేము అడిగేది ఏంటంటే 1,25,00,000 1% ఈక్విటీ కోసం. సో ఈ డీల్లో మీరు మాతో కలవాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ. పీయూష్ ఇంకా ప్రశాంత్, మీ పిచ్ నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. అలాగే మీ స్టార్టప్ జర్నీ కూడా అద్భుతంగా జరిగిందా? మీరు ఎలా స్టార్ట్ చేశారు? ఇది మేము 20 ఏళ్ల క్రితం ప్రారంభించాం. మేమిద్దరం కాలేజీలో చదువుతున్న రోజుల్లో, అప్పుడు అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో నేను మణిపాల్ టీషర్ట్ వేసుకుని నుంచున్నాను. అప్పుడు ఈ యంగ్ స్మార్ట్ బాయ్ నా దగ్గరకు వచ్చి నా టికెట్ కన్ఫర్మ్ కాలేదని చెప్పాడు. అది విని నేను సమస్య ఏం లేదు, రండి కలిసి వెళ్ళిపోదామని అన్నాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అంటారు కదా, అది మా ఇద్దరి మధ్య బావా బామర్దుల సంబంధంగా అయింది. నాకు తను బ్రదర్ ఇన్ లాగా వచ్చాడు. నాకు ఇతను బాగా నచ్చేయడం వల్ల మా ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడాను. అంటే ఇతనిలాగా ఒక థాట్ఫుల్, క్యారింగ్ అండ్ మంచి గుణాలు ఉన్న ఒక జెంటిల్మెన్ దొరకడం కష్టం. అండ్ ఇట్ వాస్ జస్ట్ ఇన్ 24 hours. ఈవినింగ్ నేను నా హాస్టల్కి వెళ్లే లోపు నా ఇంట్లో ఉదయ్పూర్లో వీళ్ళ నాన్న సంబంధం మాట్లాడడానికి వచ్చేసారు. మల్టిపుల్ స్టార్టప్స్ ని లాంచ్ చేశారు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వద్దని చెప్పలేదా, ఈ కుటుంబ బంధాన్ని వ్యాపార బంధంగా మార్చొద్దు అని? మేము రివర్స్ లో అయితే చూసాం. ప్రతీక్, ఇది సెట్ అయితే చాలా బాగుంటుంది, మొత్తం నేను చూసుకుంటాను. సో నేను కంపెనీ మొదలుపెట్టినప్పుడు అది బాగా వెళ్ళలేదు. సో ఐ కన్విన్స్డ్ మై గర్ల్ ఫ్రెండ్ హూ దెన్ బికమ్ మై ఫియాన్సీ, దెన్ మై వైఫ్ టు జాయిన్ ద బిజినెస్. సో కుటుంబానికి చెందిన వాళ్ళు కలిసి పనిచేసేటప్పుడు, వాళ్ళు ఒక విషయంలో ఫోకస్ చేసేటప్పుడు అది పవర్ఫుల్గా ఉంటుంది. వావ్, అంటే రెండు బ్రెయిన్స్ ఇంకా అలాగే 2 బంధాలు కలవడం బిజినెస్కి చాలా అవసరం.
సరే అయితే ఇక బిజినెస్ విషయం టైటన్స్కే వదిలేస్తున్నాం. అవును. అలాగే మీకు ఇక్కడ మంచి పార్ట్నర్షిప్ దొరుకుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ ప్రతీక్. బిజినెస్ గురించిన విషయాలు మాట్లాడడానికి ముందు మేము మా ప్రోడక్ట్స్ని జడ్జెస్కి మీకు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం. మీరు దాన్ని Sure. ఫీల్ చేసి చూడొచ్చు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నా వైఫ్ కూడా ఉదయపూర్ నుంచి Thank వచ్చిన ఆవిడే. దీంతో నాకు మంచి కనెక్షన్ ఉంది. వీళ్ళు బావమరిదిని మాట్లాడుతున్నప్పుడు ఉదయపూర్లో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ నన్ను బావానే పలకరిస్తారు. తీసుకోండి మావయ్య. వెరీ వెరీ ఇంప్రెసివ్ ప్యాకేజింగ్. థ్యాంక్ యూ సార్. ద ఫస్ట్ ఇంప్రెషన్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సో స్ట్రైట్గా నేను మీ సన్ స్క్రీన్ని చూడగలుగుతున్నాను. సన్ స్క్రీన్ స్ప్రే అండ్ అందులో SPF 80+ అని రాసుంది. నిన్న లైఫ్లో చాలా రేర్గానే SPF 80+ ని చూశాను. 50కి 80కి అసలు తేడా ఏంటి? సార్ 50కి 80కి ఉన్న తేడా 2% క్యాల్ ఆల్మోస్ట్. అదేంటంటే 50 SPF సన్ స్క్రీన్ దగ్గర దగ్గర 97 to 98% అల్ట్రావైలెట్ బిని బ్లాక్ చేస్తుంది. కానీ SPF 80+ దగ్గర దగ్గర 99 to 99.5% అల్ట్రావైలెట్ ని బ్లాక్ చేస్తుంది. సో బేసికలీ 2 months ముందే దీన్ని లాంచ్ చేశాం. ఇప్పుడే ఇది ఇండియాలో ఉన్న టాప్ 2 సన్ స్క్రీన్స్ లో ఒకటిగా ఉంది. సరే అయితే ఈ విషయం చెప్పండి, మిగతా వాళ్ళ ప్రొడక్ట్స్ కి మీ ప్రొడక్ట్స్ కి ఉన్న తేడా ఏంటి? అందులో ఏం మ్యాజిక్ ఉంది? మేము ప్రోడక్ట్స్ ని లాంచ్ చేసే ముందు మేము దాన్ని రియల్ సబ్జెక్ట్స్ తో టెస్ట్ చేస్తాం. ఈ పర్టికులర్ మాలిక్యూల్ తో సపోజ్ మనం రెటినాల్ గురించి మాట్లాడామంటే, ఇంకా యాంటీ ఏజింగ్ గురించి చెప్పాలంటే అది ఏ టైం పీరియడ్ లో మనకి కావాల్సి ఉంటుందో 2 రోజులు 3 రోజులు టెస్టింగ్ లాంటిది కాదు. 60 days లేకపోతే 90 days కావాల్సున్నా ముందు మేము దాన్ని టెస్ట్ చేస్తాం. అండ్ ఆ ఎఫికసీ అండ్ సేఫ్టీ కిట్ ని మా ప్రోడక్ట్స్ రానంత వరకు మేము ఆ ప్రోడక్ట్ ని లాంచ్ చేయం. మీ యొక్క ప్రోడక్ట్స్ బాగా ఉమెన్ సెంట్రిక్ లాంటివా, లేదా ఇండియా యొక్క మెన్ అండ్ విమెన్ పాపులేషన్ దాదాపు సిమిలర్ గానే ఉంటుంది? సార్ మా బ్రాండ్ యొక్క కోర్ డెర్మా యొక్క సైన్స్ ఏం చెప్తుందో అదే మేము చేస్తున్నాం. సింపుల్ ఐడియా ఏంటంటే స్కిన్ కేర్ ని మనం ఎప్పుడు స్కిన్ టైప్ బేసిస్ ని బట్టే Skin సెలెక్ట్ type, చేయాలి sir. అండ్ నాట్ జెండర్. బికాస్ Gender కాదు. మనం మెన్ అండ్ విమెన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చూస్తే గనక ఇంగ్రీడియంట్స్ సేమ్ గా ఉంటాయి. ప్యాకేజింగ్ ని మాత్రం బ్లాక్ మీ చేస్తారు. ప్రోడక్ట్స్ మాస్ స్కేల్ కి వెళ్ళడానికి ఎంత పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది? కొంచెం దాని గురించి వివరించండి. మా ప్రైస్ పాయింట్ ని గురించి చెప్పాలి అంటే ఇండియన్ D2C ప్రైస్ పాయింట్ కంటే 30-40% ప్రీమియం గా ఉంది. సరే ఇప్పుడు మీరు మీ నంబర్స్ చెప్పండి. సో మేము గడిచిన 1 ఏడాదిగా D2C లో ఫోకస్ చేశాం. ఇప్పుడు మంత్లీ దాదాపు 1 crore వరకు MRR ఉంది. ఓ, ఏం చేస్తున్నారు మీరు? అద్భుతం మేడం, అద్భుతం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే సార్, మేడం మిమ్మల్ని అందరినీ బ్లాక్ చేసేసారు. Wow. సో ఇక మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. మొట్టమొదటి రైట్ ఆఫ్ రెఫ్యూషల్ శైలి గారికే ఉంటుంది. ఒకవేళ శైలి గారు ఇందులో ఇన్వెస్ట్ చేయకపోతే అప్పుడు ఆ అవకాశం మీకే వస్తుంది. కానీ ఇప్పుడు డిస్కషన్ పూర్తి చేద్దాం. సో ఇంట్లోనే కూర్చుని మంత్లీ సేస్ తర్వాత అందరికీ పే చేసిన తర్వాత మీ నెట్ ఎంత ఉంటుంది? సార్ ప్రస్తుతానికి రఫ్లీ 25 lakhs వరకు మంత్లీ బర్న్ ఉంది. బానా? బర్న్ ఉందా? అవును, కానీ Yeah. అదంతా బ్రాండ్ బిల్డింగ్ లో కానీ ఇన్వెస్ట్ చేశాం. 73% గ్రాస్ మార్జిన్ ఉన్నప్పుడు కూడా బర్న్ ఉంటుందా? అండ్ ఆ తర్వాత మనం 100 crores వాల్యుయేషన్ టార్గెట్ చేస్తున్నావా? సార్ టు సార్ డిఫైన్ యూ ఐఎమ్ హెల్పింగ్ యూ. మీరు కాస్త మీ రిపీట్ రేట్ గురించి చెప్పండి. ఎందుకంటే కామర్స్ బ్రాండ్స్ ని మేము ఏమంటామంటే, మొదటి కస్టమర్ ని అక్వైర్ చేయడానికి మేము కాస్త డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇంకా కస్టమర్స్ Okay. ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ వస్తున్నారో అప్పుడు మేము డబ్బులు సంపాదిస్తాం. మా రిపీట్ రేట్స్ చాలా హెల్దీగా ఉన్నాయి. ఒకవేళ మేము లాస్ట్ 12 months రిటర్న్ రేట్ చూసినా కూడా మా రిపీట్ రేట్స్ ఆర్ క్లోజ్ టు 60%. మీ రిపీట్ ఎక్కువగా ఉందంటే మీ కాస్ట్ ఆఫ్ మార్కెటింగ్ తగ్గించాలి. కానీ విషయం ఏంటంటే అందుకు టైం పడుతుంది. సార్ ఎవెన్చువల్లీ అది తగ్గుతూ అది వస్తోంది. కరెక్టే, కానీ శైలి మేడం మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. పోయిన నెల గురించి సార్ మిమ్మల్ని అడిగినప్పుడు 25 lakhs బర్న్ ఉండింది. కానీ 1 సంవత్సరం నుంచి వీళ్ళ రిపీట్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉందంటే వీళ్ళ కాస్ట్ ఆఫ్ మార్కెటింగ్ డ్రాప్ అవ్వాలి. కానీ కస్టమర్ కానీ- అక్విజిషన్ ఫేజ్ లో ఉన్నారు కదా. సో ఈ Yeah. విషయంలో ఉంటే ఈ అది వాళ్ళకి సంవత్సరం నుంచి తగ్గిపోతుంది. అది వాళ్ళకి అవును, తగ్గుతుంది. correct. మనం ఎంత అగ్రెసివ్ గా గ్రోన్ చేయాలనుకునేది బ్రాండ్ బిల్డింగ్ పై ఇన్వెస్ట్ చేసే దాని మీద శైలి మేడం ఉంటుంది. నేను మీకు హెల్ప్ చేస్తున్నాను అంతే. మీరు మీ వాల్యుయేషన్ కొంచెం కరెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఐ అగ్రీ. క్యారీ ఫార్వర్డ్ అవుతున్నారు. మీకు ఒక కరెక్ట్ అయిన వాల్యుయేషన్ దొరకాలి అంతే. తప్పకుండా. కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా ఎగ్జైట్ అవుతున్నారు మీరు. బ్లాక్ చేశారు. ఆహా అలా కాదు. అనుపమ్ గారు, మీరు నేను ఫౌండర్ నని మర్చిపోతున్నారు. కాబట్టి madam. నాకు ఈయన కంటే ఈ స్టేజ్ లో చాలా ఎంపతి ఉంది. అయితే శైలి మేడం మీరు ఆఫర్ ఇవ్వండి. మేము మీ వెనకే వెయిట్ చేస్తూ ఉంటాం. మనం ముందుకు వెళ్లే ముందు ఒకసారి చెక్ చేయండి మనకి మార్కెట్ డిమాండ్ ఉందో లేదో. ఎస్. గుడ్ పాయింట్. ఆడియన్స్, మేము ఇప్పుడు మీ ద్వారా మార్కెట్ డిమాండ్ని చెక్ చేయాలనుకుంటున్నాం. మీ టైం ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది. మార్కెట్ డిమాండ్ ఎంత ఉందో చూద్దాం.
ఓకే నైస్. 73% మంది ఈ ప్రోడక్ట్ you. విషయంలో ఇంట్రెస్టెడ్ గా ఉన్నామని చెప్తున్నారు. వెల్ డన్. ఇప్పుడు మన ఇండియా ఎలాంటి ఇండియా అనిపిస్తోందంటే మనం అప్రోచ్ లో మాత్రమే ఫేర్ ట్రీట్మెంట్ ని ఆశిస్తున్నాం. ఇక చాలా స్కిన్ బాగా విషయానికి వస్తే చెప్పారు అది మీరు. బాగానే ఉంది. అవును, అద్భుతం. సరిగ్గా చెప్పారు. ఎస్ ప్రతీక్, మీరు బాగా మాట్లాడుతున్నారు. మీరు ఈ అందంతో చేతులు కలుపుదాం అనుకుంటున్నారా లేదా? శైలి మేడం, మీతో మొదలు పెడదాం, ఎందుకంటే మీరు బజర్ నొక్కారు, అందరినీ కూడా బ్లాక్ చేసేశారు. సో సంతోషంగా నేను ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను, కానీ మీరు ఈ వాల్యుయేషన్ ని రీథింక్ చేయాల్సి ఉంటుంది. నేను ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న అమౌంట్ అరౌండ్ 25 lakhs. మేడం, నిజానికి ఈ మధ్య మేము రౌండ్ గా క్లోజ్ చేసాం. 115 పోస్ట్ మనీ ఇప్పుడే రీసెంట్ గా మేము రైస్ చేసాం. సో మ్యామ్, ఆ వాల్యుయేషన్ లో ఆల్రెడీ ఓకే, మేము అందులో ఎంత డైల్యూట్ చేశారు? మ్యామ్ అది క్లోజ్ టు 20%, సో మీ టోటల్ డైల్యూషన్ ఎంత? క్లోజ్ టు 42%. ఇప్పుడు మీరు చివరిగా రేస్ చేసిన రౌండ్ లో ఎంత అమౌంట్ ని రేస్ చేశారు? 24 crores మేము రైస్ చేస్తున్నాం. అందులో 20 crores వరకు కమిట్మెంట్ వచ్చింది. 90 ప్రీ మనీ అండ్ 115 పోస్ట్ మనీలో మేము రైస్ చేస్తున్నాం. సో లెట్ మీ ట్రై టు క్లోజ్ దిస్ డీల్. వెరీ గుడ్. సో శైలి మేడం ఈ కంపెనీకి చాలా వాల్యూ యాడ్ చేస్తున్నారు. ఆవిడ దగ్గర ఆడియన్స్ ఉన్నారు, చాలా పెద్ద ఆడియన్స్. మీ అవును. కంపెనీకి రెలవెంట్ గా ఉంటారు. మీరు ప్రీవియస్ ఇన్వెస్టర్స్ కి 90 crores ప్రీ మనీ వాల్యుయేషన్ ఇచ్చారు. ఎస్, అదే రౌండ్ లో మనం శైలి మేడం ని తీసుకొద్దాం అట్ 90 crores ప్రీ మనీ. శైలి మ్యామ్, మీరు ఇందులో ఇంత ఇంట్రెస్టెడ్ గా ఉండడం మేము అప్రిషియేట్ చేస్తున్నాం. మీరు చాలా వాల్యూని యాడ్ చేస్తారు. అర్జున్ సార్ ఇప్పుడు గైడ్ చేసినట్టు మేము అగ్రీ చేస్తాం. మేము ఇదే రౌండ్ ని ఎక్స్టెండ్ చేసి అదే వాల్యుయేషన్ లో మీతో చేతులు కలుపుతాం. 25 lakhs ఫర్ 90 crore ప్రీ మనీ. ఓకే, వి హావ్ ఎ డీల్. వి ఆర్ గుడ్. థ్యాంక్ యూ. అయితే you, ఇంకెందుకు sir. Thank ఆలస్యం? you so వెళ్ళి much. సెకండ్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ప్రశాంత్, మీ ఫ్యామిలీ కూడా మీతో వచ్చారా? ఎస్ సార్. వాళ్ళని ఇక్కడికి పిలవండి. వావ్. నమస్కారం. వీళ్ళని చూస్తుంటే స్కిన్ ఇన్స్పైర్డ్ ప్రోడక్ట్ కన్స్యూమ్ చూసారేమో అనిపిస్తోంది. అందరూ చాలా బాగా ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఈమె మీ సిస్టరా? అవును. వీళ్ళిద్దరి మధ్య డిసగ్రిమెంట్ అయితే మీరు సిఫార్సు చేస్తారా లేక అలాగే వదిలేస్తారా? ఎందుకంటే ఆయనకే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, కానీ మీకు కాదు. ఇంతవరకు ఫ్యామిలీ మ్యాటర్స్లో డిసగ్రిమెంట్ రానే లేదు. అండ్ ఎప్పుడైనా బిజినెస్లో ఏదైనా జరిగితే ఒకవేళ ఒపీనియన్స్ డిఫర్ అయితే వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి బాగా నమ్మకం ఉంది. వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఎవరు ఎందులో ఎక్స్పర్టో తెలుసు. సో ఎప్పుడు మ్యూచువల్గా కూర్చొని మాట్లాడుకొని ఆ విషయాలు సెట్ రైట్ చేసుకుంటారు. నిజానికి ఈవిడికే ఫస్ట్ రైట్ ఆఫ్ రిఫ్యూజల్ ఉంది ఈ మొత్తం విషయంలో. థ్యాంక్స్. వెరీ గుడ్. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. ప్లీజ్. ఇప్పుడు వీళ్ళ So, బజర్ ఆఫ్ అవుతుందా లేకపోతే ఈ రోజంతా లేదు, ఇప్పుడు దాన్ని ఆఫ్ చేసేయచ్చు. నేను ఆఫ్ చేస్తాను. బజర్ ప్రెస్ చేసి మమ్మల్ని అందరూ ఆశ్చర్యంలో ముంచెత్తారు.